టు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన మాక్ టెస్ట్ 4 సో ఏవైతే ఈడిక్విటీ ఎగ్జామ్ ప్యాటర్న్లో వస్తున్నాయో సో అదే మనం కంటిన్యూ చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. వెరీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ వన్స్ ఆల్ ఆఫ్ యూ క్లిక్ ద లైక్ బటన్. మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఏవైతే ఎస్ఎస్సిలో ఏ విధమైన క్వశ్చన్స్ అయితే మనకు వస్తున్నాయో సో ఆ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనము ప్రతిరోజు క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీబడి ఇఫ్ యూ నో ద ఆన్సర్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెషన్. ఓకే, ఎస్. Question number 1. Consider the following statement regarding the campaign launched by the Indian Health Ministry on snack nutrition in July 2025. ఓకే, సో జూలై 2025లో ఒక కంపెయిన్ అనేది లాంచ్ చేశారట యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఓకే, సో వీళ్ళు ఒక కంపెయిన్ అనేది లాంచ్ చేశారట. సో అవేంటో చూద్దాం. దానికి సంబంధించి మనకు మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 4 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఎన్ని స్టేట్మెంట్స్ తప్పు మనము చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ద కంపెయిన్ బిగన్ విత్ ఎ పైలట్ ప్రాజెక్ట్ ఎట్ ఎయిమ్స్ Bhopal to raise awareness about the nutritional content in snacks. So this question is regarding to snacks. So statement 1 లో ఏమి ఇచ్చారంటే ఈ కంపెయిన్ అనేది స్నాక్స్ కి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూకి సంబంధించిన కంపెయిన్ ఇది ఎయిమ్స్ భూపాల్లో లాంచ్ చేశారని చెప్తున్నారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి posters displaying sugar, fat and trans fat content were placed near food stalls to guide people toward healthier choices. సో స్టేట్మెంట్ 2లో ఏం చెప్పారంటే ఏవైతే ఫుడ్ స్టాల్స్ ఉంటాయో అక్కడ పోస్టర్స్ అనేవి అతికించారంట. దేనికి సంబంధించి సో ఏవైతే షుగర్ ఫ్యాట్స్ ఉంటాయో సో వీటికి సంబంధించిన అవేర్నెస్ గురించి పెంచడానికి పోస్టర్స్ అనేవి ఫుడ్ స్టాల్స్ దగ్గర పెట్టారు ఈ కంపెయిన్ ద్వారా అని చెప్తున్నారు స్టేట్మెంట్ 2లో. స్టేట్మెంట్ 3లో ఏం చెప్తున్నారంటే ద కంపెయిన్ ప్రమోట్స్ ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ స్నాక్స్ లైక్ సమోసా అండ్ బిస్కెట్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. సో స్టేట్మెంట్ 3లో ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫీస్లో సమోసా అండ్ స్నాక్స్ అనేది కంప్లీట్ బ్యాన్ చేశారని చెప్తున్నారు. స్టేట్మెంట్ 4 government departments were encouraged to support the campaign by promoting healthy food options and encouraging physical activity. So what is the correct answer? Yes. Okay, this is helpful for SSC exams, RRB exams and ఇప్పుడు మనం స్టేట్ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్? ఇందులో మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఒకటి మాత్రము తప్పు. అండ్ వాట్ ఈస్ దట్? ఒకటి మాత్రం తప్పు. ఓకే, సో 2 తప్పు. వాట్ ఆర్ దోస్ 2 ఆప్షన్స్ విచ్ ఆర్ నాట్ కరెక్ట్? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఈ కంపెయిన్ అనేది రీసెంట్గా జరిగింది బట్ ఇది ఎయిమ్స్ భూపాల్లో లాంచ్ చేయలేదమ్మా, ఇది ఎయిమ్స్ నాగ్పూర్లో లాంచ్ చేశారు ఈ కంపెయిన్ అనేది. ఓకే, సో స్టేట్మెంట్ 2 దిస్ ఈస్ తప్పు స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో పోస్టర్స్ అనేవి అతికించడం జరిగింది ఎక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఉంటాయో. సో స్నాక్స్కి సంబంధించిన షుగర్ ఫ్యాట్స్ వాల్యూస్ అనేవి పోస్టర్స్ అనేవి అతికించడం జరిగింది. అండ్ స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ తప్పు. సో వై? బికాస్ పూర్తిగా గవర్నమెంట్ ఆఫీస్లో వీటిని బ్యాన్ చేశారని చెప్తున్నారు. సో వీటిని బ్యాన్ చేయలేదమ్మా, ఆల్టర్నేటివ్స్ని ట్రై చేస్తున్నారు. ఓకే, ఆల్టర్నేటివ్స్కి ప్లాన్ చేస్తున్నారు బట్ ఇంకా బ్యాన్ అనేది చేయడం జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి 4th గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వర్ ఎంకరేజ్ టు సపోర్ట్. సో ఈ కంపెనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో స్టేట్మెంట్ 2 and 4 ఆర్ కరెక్ట్ అండ్ 1 and 3 ఆర్ తప్పు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. నెక్స్ట్, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 and 4. Okay, the health minister, who is our union minister of health, all of you mention your answer in the comment section. So we'll do the campaign to raise awareness about snack nutrition started at AIIMS Nagpur. సో అక్కడ మనకు భూపాల్ అనేది ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది తప్పు. సో కంప్లీట్గా మనకు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఈ స్నాక్స్ అనేది బ్యాన్ చేయలేదు బట్ ఆల్టర్నేటివ్స్ని ప్లాన్ చేస్తున్నారు. క్లియర్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Prime Minister Narendra Modi paid tribute to freedom fighters Chandrasekhar Azad and Lokamanya Tilak on their recent birth anniversaries. Lokamanya Tilak was famously linked with which nationalist newspaper? The Hindu and Times of India, Kesari and Maharatha, Hindustan Times and Indian Express, Pioneer and Tribune. So చూడండి మనకు క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా అడగొచ్చు? సో లోకమాన్య తిలక్కి సంబంధించిన న్యూస్ పేపర్ ఏది అని డైరెక్ట్గా అడగొచ్చు. బట్ దాన్ని ఇండైరెక్ట్గా ఏ విధంగా ఇచ్చారు మనకు? సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఇద్దరు పర్సన్కి ట్రిబ్యూట్ అనేది ఇచ్చారు. సో వీళ్ళకు సంబంధించిన న్యూస్ పేపర్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కేసరి అండ్ మహారత్న. సో కేసరి అండ్ మహారత్న లోకమాన్య
తిలక్కి సంబంధించింది. సో చంద్రశేఖర్ ఆజాద్ దేనికి ఫేమస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చంద్రశేఖర్ ఆజాద్, సో అతను ఏంటి చాలా సాక్రిఫైస్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో హీఈస్ ఫేమస్ ఫర్ వాట్, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వెరీ గుడ్ ఈవినింగ్ దీపిక, వెరీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హోమేజ్ టు ఫ్రీడమ్ ఫైటర్స్ చంద్రశేఖర్ ఆజాద్ అండ్ లోకమాన్య తిలక్. సో వీళ్ళ యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చంద్రశేఖర్ ఆజాద్ అండ్ లోకమాన్య తిలక్ వాళ్ళ బర్త్ యానివర్సరీ ఎప్పుడో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీళ్ళ బర్త్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళకు ట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళ యొక్క న్యూస్ పేపర్స్ గురించి డిస్కషన్ అనేది వచ్చింది. సో లోకమాన్య తిలక్కి సంబంధించిన ఏంటవి, కేసరి అండ్ మహారత్న. Okay, so Lokamanya Tilak, he lauded Azad exceptional bravery and commitment to India's independence, inspiring young people to uphold justice with courage. ఓకే, సో ఈ ఆజాద్ ఎవరైతే ఉన్నారో సో ఇతనికి యంగ్ పీపుల్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నారు. సో అతను మన ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఎవరైతే ఈ తిలక్ ఉన్నారో, మోడీ ఆల్సో రికగ్నైజ్ తిలక్ యాజ్ ఎ ట్రైల్ బ్లేజింగ్ లీడర్ హూ స్పార్క్ ద ఫ్రీడమ్ మూమెంట్ అండ్ ఛాంపియన్ స్వరాజ్. ఓకే, సో ఇతను ఛాంపియన్ చేశారు స్వరాజ్ అనే పదంని. హూ ఈస్ ఈ లోకమాన్య తిలక్. సో ఇతనికి సంబంధించిన న్యూస్ పేపర్లు రెండు. అండ్ వాట్ ఆర్ దోస్ టూ న్యూస్ పేపర్, కేసరి అండ్ మహారత్న. ఓకే, ఇండియా హ్యాస్ రీసెంట్లీ స్క్రీన్డ్ 6 crore ఇండివిజువల్స్ అండర్ ద నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ launched in 2023. By which year does the mission aim to eradicate sickle cell anemia? 2023లో ప్రారంభించిన జాతీయ సిక్కిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద భారత్ ఇటీవల 6 కోట్ల మందిని స్క్రీనింగ్ చేసింది. ఈ మిషన్ ఏ సంవత్సరానికి సిక్కిల్ సెల్ అనీమియా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో వాట్ ఈస్ దిస్ సిక్కిల్ సెల్ అనీమియా? ఇది ఒక బ్లడ్కి సంబంధించిన డిజార్డర్ డిసీజ్. ఈ బ్లడ్కి సంబంధించిన డిజార్డర్ డిసీజ్ కోసం నేషనల్ సిక్కిల్ సెల్ ఎరాడికేషన్ మిషన్ అనేది 2023లో మన యూనియన్ క్యాబినెట్ లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా 6 crore మెంబర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేశారు. సో ఎర్లీ డిటెక్షన్ కోసం, దాని డయాగ్నోసిస్ కోసం 6 crore మెంబర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేశారు 2023 వరకు. ఓకే, సో దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలని ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకున్నారో అని అడుగుతున్నారు. ఎస్, కమాన్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వెరీ గుడ్. ఓకే, సో కంప్లీట్గా ఈ సిక్కిల్ సెల్ అనీమియా అనేది ఎరాడికేట్ చేయడానికి ఇయర్ వచ్చేసి 2047గా పెట్టుకున్నారు వికసిత్ భారత్. ఓకే, సో 2025 to 26 వచ్చేసరికి, సో 2023లో 6 crore స్క్రీనింగ్ అనేది చేశారు కదా, 2025 to 26కి వచ్చేసరికి వీళ్ళు 7 crore టార్గెట్ అనేది పెట్టుకున్నారు స్క్రీనింగ్ చేయడానికి. అసలు స్క్రీనింగ్ అనేది ఎందుకు చేశారు? ఒకవేళ వాళ్ళకు ఇది ఎక్కువ శాతం ఈ సిక్కిల్ సెల్ అనీమియా అనేది ఎక్కువ శాతం ఎవరికి వస్తుందమ్మా, ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో బ్లడ్ డిజార్డర్ డిసీజ్ అన్నట్టు ఇది. సో ట్రైబల్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ డిసీజ్ అనేది వస్తుంది. సో అలాంటి వాళ్ళలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది 2025 to 26 ఇయర్ వరకు 7 crore స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. సో కంప్లీట్గా ఎరాడికేషన్ చేయడానికి 2047 అనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్? 2047. Under the National Sickle Cell Anemia Elimination Mission, India has screened 6 crore people. సో 2023కి ఈ మిషన్ కింద 2023 వచ్చేసరికి 6 crore స్క్రీనింగ్స్ అనేది చేశారు. సో 2025 to 26 వచ్చేసరికి 7 crore మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని టార్గెట్ అనేది పెట్టుకున్నారు. ఓకే, సో దీన్ని ఎరాడికేట్ చేయాలని ఏ ఇయర్ని టార్గెట్ పెట్టుకున్నారు? 2047 వరకు ఎరాడికేట్ చేయడానికి చెప్పారు. సో ఇప్పటి వరకు, సో టిల్ నౌ ఇప్పటివరకు ఎన్ని స్క్రీనింగ్ టెస్ట్ జరిగాయంటే, సో స్క్రీనింగ్ టెస్ట్ జరిగిన తర్వాత ఎంతమందికి ఈ డిసీజ్ని ఫైండ్ చేశారంటే 2.15 lakh పేషెంట్స్ అండ్ 16.7 lakh క్యారియర్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. అర్థమైందా? సో ఈ 7 crore స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత మొత్తం ఎంతమంది పేషెంట్స్కి ఈ సిక్కిల్ సెల్ అనీమియా ఉందని ఐడెంటిఫై చేశారంటే 2.15 lakh పేషెంట్స్ ఉన్నారు అండ్ 16.7 lakhs. సో అవకాశం ఉందంటూ వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఆ డిసార్డర్ అనేది. ఓకే, ఎస్, సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫేమస్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రసిద్ధి స్మారక చిహ్నాల గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో చూడండి అమ్మా, మీకు ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే మీకు హార్డ్గా అనిపించవచ్చు, బట్ ఇవే చాలా ఈజీ. సో మనకు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా తెలిసినట్లయితే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఇవి చాలా డెడ్ ఈజీ. ఓకే,
సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, కుతుబ్ మినార్ వాజ్ స్టార్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్ అండ్ కంప్లీటెడ్ బై ఇల్తుష్మిష్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏమి ఇచ్చారమ్మా, సంచి స్తూప ఈజ్ ఎ జైన్ మాన్యుమెంట్ బిల్డ్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ అని చెప్పారు. అండ్ థర్డ్ వచ్చేసి కొనార్క్ సన్ టెంపుల్ ఈ షేప్డ్ లైక్ ఎ చారియట్ అండ్ డెడికేటెడ్ టు లార్డ్ సూర్య. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్టో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో యూ హ్యావ్ టు టెల్ మీ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? ఎస్, ఓకే. సో కుతుబ్ మినార్ అనేది ఇట్ వాస్ యాక్చువల్లీ స్టార్టెడ్ బై కరెక్టెడ్ కుతుబుద్దీన్ ఐబక్ 1192 1172, ఐ థింక్ 1192లో. ఓకే, 1192లో కుతుబుద్దీన్ ఐబక్ ఈ కుతుబ్ మినార్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాన్ని ఎవరు ఎక్స్ట్రా మోడిఫికేషన్ వచ్చేసి ఇల్తుష్మిష్ చేశారు. అండ్ కంప్లీట్గా చేసింది మాత్రం ఫిరోజ్ షా మెహతానే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సంచి స్తూప. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఫిరోజుల్లా ఖాన్ సంథింగ్ ఎవర్, ఐ విల్ డిస్కస్. ఓకే, సో సంచి స్తూప అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జైన్ మాన్యుమెంట్. లిజన్ ప్రాపర్లీ. సంచి స్తూప ఎక్కడ ఉంటుంది మనకు, ఏ స్టేట్లో ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది కదా. సో ఈ సంచి స్తూప అనేది ఇది జైన్ మాన్యుమెంట్ కాదు, ఇది బుద్ధిస్ట్ వాళ్ళకి సంబంధించింది, బుద్ధిస్ట్ మాన్యుమెంట్. సో ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఇది గుప్తా పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేయదమ్మా. ఇది అశోక టైం పీరియడ్లో 3rd సెంచరీలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో అశోక బిలాంగ్స్ టు విచ్ పీరియడ్, మౌర్యన్ పీరియడ్. సో ఇక్కడ మనకు గుప్తా ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సంచి స్తూప అనేది బుద్ధిస్ట్ వాళ్ళ మాన్యుమెంట్. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ వాట్, మౌర్యన్ పీరియడ్. అశోకుడు ఉన్న టైంలో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి శంకుస్థాపన అనేది అశోకుడు ఉన్న టైంలో చేయడం జరిగింది. అతను 8th సెంచరీలో ఉన్నాడు, 3rd సెంచరీలో ఉన్నాడు కదా, మౌర్యన్కి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ తప్పు స్టేట్మెంట్. అండ్ థర్డ్ వచ్చేసి కరెక్ట్. కొనార్క్ సన్ టెంపుల్ ఈ షేప్డ్ లైక్ ఎ చారియట్ అండ్ డెడికేటెడ్ టు లార్డ్ సూర్య. కొనార్క్ సన్ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. కొనార్క్ సన్ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంటుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, కొనార్క్ సన్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిశా. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోనే మనం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ పేషెంట్. ఓకే, పేషెన్స్ ఉంటేనే మీకు జాబ్ అనేది వస్తుందమ్మా. సో డోంట్ లూజ్ యువర్ పేషెన్స్. ఓకే, నెక్స్ట్. కుతుబ్ మినార్ వాజ్ స్టార్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్ అండ్ కంప్లీటెడ్ బై ఇల్తుష్మిష్. ఓకే, సో యాక్చువల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పాను, 1192లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఇల్తుష్మిష్ కంప్లీట్ చేశారు. అండ్ కంప్లీట్ ఇంకా ఏమన్నా అడిషనల్ రిపేర్స్ ఉంటే దాన్ని ఎవరు కంప్లీట్ చేశారు, ఫిరోజ్ షా తుగ్లక్. యాజ్ ఐ సెడ్, ఓకే, ఫిరోజ్ షా తుగ్లక్ దాన్ని కంప్లీట్గా ఏదైనా అడిషనల్ రిపేర్స్ ఉంటే దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. సంచి స్తూప అనేది జైన్ కాదు, ఇట్ ఈజ్ ఏ వాట్, బుద్ధిస్ట్ మాన్యుమెంట్. అది అశోకుని టైంకి సంబంధించింది. ఓకే, సో కొనార్క్ టెంపుల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. కొనార్క్ టెంపుల్ సూర్యదేవునికి సంబంధించింది, అది ఒడిశా స్టేట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 8వ అనుబంధం గురించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఇట్ ఒరిజినల్లీ లిస్టెడ్ 14 లాంగ్వేజెస్. As of now, it includes 22 languages. English is included in the 8th schedule. Which of the following statements is correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3 only. Yes, come on. What is the answer for this question? Yes. ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయనమ్మా. ఇక్కడ మనకు మొత్తం 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఏం చెప్పారంటే మనకు 2003 వరకు, సో 92nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2003 వరకు మనకు ఒఫిషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి 14 ఉండే. ఆ తర్వాత 8 ఒఫిషియల్ లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది 2003లో. సో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి, సో ఇలా మొత్తం 8 లాంగ్వేజెస్ అనేవి జాయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రీవియస్గా 14 ఉండే, అది కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఇంగ్లీష్ అనేది ఒఫిషియల్ లాంగ్వేజ్లో ఉందా లేదా, సో ఇది మీకు తెలిసినట్లయితే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. 1 and 2 ఓన్లీ, వెరీ గుడ్. ఓకే, సో 1 and 2 ఓన్లీ కరెక్ట్, బట్ ఇంగ్లీష్ అనేది అసలు ఒఫిషియల్ లాంగ్వేజ్లో ఇంక్లూడ్ అయ్యి లేదు. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒరిజినల్లీ మనకు 14 లాంగ్వేజెస్ ఉండేమ్మా. సో 2003లో మొత్తం 8 యాడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద 8th షెడ్యూల్. 92nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం
ఓకే. సో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి, సో ఇలా మనకు ఒడియా 8 లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో దాంతో మనకు ఎన్ని ఒఫిషియల్ లాంగ్వేజెస్ వచ్చాయి? 22 ఒఫిషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దస్. ఓకే. రీజనింగ్ 2.1కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. సో ఏవైతే ఈ 2025 ఎగ్జామ్స్లో వచ్చిన మోడల్స్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతారో అలాంటి స్టూడెంట్స్కి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అని మనకు ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ కూడా మనకు లాంచ్ అయింది. ఇందులో మనకు SBI PO క్లర్క్, IBPS PO క్లర్క్, IBPS RRB క్లర్క్, RBI FCI EPFO, సో ఈ అన్ని ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది మనకు ఈ కోర్సులో అవైలబుల్గా ఉంటుంది. IBPS RRB 2025 సంబంధించిన PO క్లర్క్కి సంబంధించి మనకు 13,200+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. IBACIకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్ SSC RRBకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SSC ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మనకు CGL, CHSL, CPO, GD, MTS, స్టెనోగ్రాఫర్ కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. టైర్ 1, టైర్ 2. రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ కూడా మనకు రీసెంట్గా అప్డేట్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకు NTPC, గ్రూప్ D, ALP టెక్నీషియన్ JEE కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. CBT 1 అండ్ CBT 2. APPSC, TGPSCకి సంబంధించిన SA కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్, రైట్ టు ఫ్రీడమ్ యాజ్ అండర్ ఆర్టికల్ 19 ఈజ్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్ when a proclamation of emergency is made under which of the following rounds? Armed rebellion, internal disturbance, loss of election, war or internal aggression. So నేషనల్ ఎమర్జెన్సీ టైంలో, ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 19 ఏవైతే ఆర్టికల్ 19 కింద ఉంటాయో సో వాటికి సంబంధించిన ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేస్తారు. సో ఏ కేసెస్లో సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది? అండ్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఏ కేసెస్లో వీ హ్యావ్ ద రైట్ టు, ఏ కేసెస్లో మనకు ఏంటి ఎమర్జెన్సీని సస్పెండ్ చేసే అవకాశం ఉంది? సో 6 ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఎస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? సో ఆర్టికల్ 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్ 6 ఫండమెంటల్ రైట్స్ అండ్ ఏ టైం పీరియడ్లో అవి సస్పెండ్ అవుతాయి? ఏ కేసులో? వెరీ గుడ్, వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్లో. ఓకే, అకార్డింగ్ టు ఆర్టికల్ 358 when a proclamation of a national emergency made. ఓకే, సో ఏంటి ప్రొక్లమేషన్? నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయబడతాయి. సో ఎప్పుడైతే వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ జరిగినప్పుడు. ఓకే, నెక్స్ట్, ఫస్ట్లీ ద 6 ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19 కెన్ బి సస్పెండెడ్ ఓన్లీ వెన్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ డిక్లేర్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఓకే, ఆర్టికల్ 19లో 6 మూలభూత హక్కులు కేవలం జాతీయ అత్యవసర పరిస్థితి, యుద్ధం లేదా బాహ్య దాడి. సో మన దేశంలో మనము కొట్టుకున్నా లేదా వార్ అనేది ప్రకటించినప్పుడు మాత్రమే ఈ 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద ఆర్టికల్ 358 నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు. ఓకే, సో ఐ థింక్ మీ అందరికీ ఇది తెలుసు. ఎస్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ ఆర్టికల్స్. సో ఇది ఆర్టికల్కి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ అమ్మా. ఐ థింక్ యూ విల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ వచ్చేసి లిస్ట్ 1లో ద ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్స్ అండ్ ప్రివిలేజెస్. సో ఇది ఏ ఆర్టికల్? ఆర్టికల్ 53నా, 72నా, 74ఆ? నెక్స్ట్ వచ్చేసి ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఇది ఏ ఆర్టికల్? అదేవిధంగా ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. సో టెల్ మీ ద ఆన్సర్ స్టూడెంట్స్. ఎస్, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? దిస్ ఈస్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఆర్టికల్కి సంబంధించింది. ఓకే, సో మొన్ననే మనము డిస్కస్ చేసాము ద ప్రెసిడెంట్ హ్యాస్ ద రైట్ టు పార్డన్ అని. ఏ ఆర్టికల్ కిందకి వస్తుందో మన అందరికీ తెలుసు. సో టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్స్ అండ్ రిప్యూస్ అనేది మనకు ఆర్టికల్ 72 చెప్తుంది. సో దిస్ ఈస్ బి. నెక్స్ట్ వచ్చేసి ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది మనం నిన్ననే డిస్కస్ చేసాం.
ఓకే, సో అక్కడ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చారు బట్ రిక్వైర్డ్. సో దిస్ ఈస్ ఆర్టికల్ 74. సో దిస్ ఈస్ సి. నెక్స్ట్ వచ్చేసి ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ షిల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. దిస్ ఈస్ ఆర్టికల్ 53 and A. సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? BCA. ఆప్షన్ 4 is the correct answer for this question. Okay. ఆర్టికల్ 72, 74 and 53 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో 74 ఏం చెప్తుంది, 72 ఏం చెప్తుంది మనకు? ప్రెసిడెంట్ ఆఫ్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 74 వచ్చేసి ఏం చెప్తుంది? ద ప్రెసిడెంట్ హ్యాస్ ద రైట్ టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఏమైనా ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి యాజ్ పర్ ద ఆర్టికల్ 74 ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి అడ్వైస్ తీసుకునే హక్కు ఉంది అని చెప్తుంది ఆర్టికల్ 74. ఆర్టికల్ 53 ఏం చెప్తుంది మనకు? ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. సో మన యూనియన్కి సంబంధించిన ఏంటది పవర్ మొత్తం ఎవరి చేతిలో ఉంటుందమ్మా? ప్రెసిడెంట్ చేతిలో ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? ఆర్టికల్ 53. క్లియర్? నెక్స్ట్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003, the total number of ministers including the chief minister in the council of ministers in a state cannot exceed dash of the total number of members of the legislative assembly of the state. So this is very nice question. I think everybody will give answer to this question. Very good evening one and all. Yes, భారత రాజ్యాంగం 91వ సవరణ చట్టం ప్రకారం 2003 ప్రకారం ఒక రాష్ట్రంలో మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల మొత్తం సంఖ్యలో డాష్ మించకూడదు, 15%. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఒక రాష్ట్రానికి సంబంధించి లేదా ఏంటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఆ రాష్ట్రంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే కావచ్చు లేదా చీఫ్ మినిస్టరే కావచ్చు 15% కన్నా ఎక్కువ మెంబర్స్ మించకూడదు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్. నెక్స్ట్, యాజ్ పర్ ద 91st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003, the total number of ministers including the chief minister in the council of minister in a state cannot exceed 15%. అర్థమైందా? ఒక స్టేట్లో అతను చీఫ్ మినిస్టరే కావచ్చు లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే కావచ్చు. సో ఆ స్టేట్లో ఆ రెండు పొజిషన్లో ఉన్నవారు 15% కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇట్ ఈస్ యాజ్ పర్ ద 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఓకే, ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, arrange the following Indus Valley civilization sites in the order of their discovery. So this is also very nice question. చూడండి అమ్మా, మీకు క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తాయి. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. ఓకే, సో ఏ ఇయర్లో ఈ ఎక్స్కావేషన్ అనేది జరిగింది, ఏ ఇయర్లో హరప్పా ఎక్స్కావేషన్ జరిగింది. సో అవన్నీ మీకు తెలిసినట్లయితేనే మీరు దీనికి ఆన్సర్ చెప్పడానికి ఉంటుంది. సో క్వశ్చన్ చదివినట్లయితే ఈజీగా ఉంటుంది బట్ మనకు ఇయర్స్ గుర్తుండాలి. ఓకే, సో హరప్పా, మోహెంజదారో, ధోలవీరా, లోథల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారమ్మా. సో ఎప్పుడు ఫస్ట్ ఎక్స్కావేట్ చేశారు? సో మన అందరికి తెలుసు హరప్పా అనేది ఎవరు ఎక్స్కావేట్ చేయడం జరిగింది? దయారాం సాహ్ని. అదేవిధంగా మోహెంజదారో అనేది ఎవరు ఎక్స్కావేట్ చేశారు? ఆర్డి బెనర్జీ. అండ్ లోతల్ వచ్చేసి ఎస్ఆర్ రావ్ అండ్ ఇంకోటి ధోలవీరా వచ్చేసి జోషి. ఓకే, సో యాజ్ పర్ దట్ డాటా టెల్ మీ ద ఆర్డర్ ఆఫ్ దీస్ ఎక్స్కావేషన్స్. ఓకే, సో యాజ్ పర్ ద ఇయర్ అండ్ యాజ్ పర్ ద ఎక్స్కావేషన్స్ దీని యొక్క ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ హరప్పాని ఎక్స్కావేట్ చేశారు 1921లో. నెక్స్ట్ వచ్చేసి మోహెంజదారోని ఎవరు ఎక్స్కావేట్ చేశారమ్మా? దయారాం సాహ్ని. నెక్స్ట్ వచ్చేసి మోహెంజదారోని 1922లో ఎవరు ఎక్స్కావేట్ చేశారు? ఆర్డి బెనర్జీ. నెక్స్ట్ వచ్చేసి లోథల్ 1950స్లో. నెక్స్ట్ వచ్చేసి ధోలవీరా 1980స్లో దీన్ని ఎక్స్కావేట్ చేయడం, 1960స్లో దీన్ని ఎక్స్కావేట్ చేయడం జరిగింది. ఓకే, యాజ్ పర్ దిస్ ఆర్డర్ ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. సో చూడండి, హరప్పా అనేది 1921లో ఎక్స్కావేట్ చేశారు. సో ఇవన్నీ అసలు ఈ ఎక్స్కావేషన్ థాట్ అనేది ఎవరికి వచ్చిందమ్మా? జాన్ మార్షల్. అది గుర్తుపెట్టుకోండి. Who played a important role in excavation these Harappan sites? Sir John Marshall. సో హరప్పా సైట్ని ఎక్స్కావేట్ చేసిన పర్సన్ వచ్చేసి ఎవరు? దయారాం సాహ్ని. మోహెంజదారోని 1922లో ఎక్స్కావేట్ చేశారు ఆర్డి బెనర్జీ. అండ్ లోథల్ని 1954లో ఎక్స్కావేట్ చేశారు ఎస్ఆర్ రావ్. అండ్ దీన్ని ధోలవీరాని 1967లో ఎక్స్కావేట్ చేశారు జేపీ జోషి. ఓకే, ఖచ్చితంగా మీరు ఆర్డర్ని కూడా గుర్తుపెట్టుకోవడమా. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. సో ఇయర్లీ అనాలిసిస్ చేసే క్వశ్చన్స్ వస్తాయి. సో అదేవిధంగా మాన్యుమెంట్స్కి సంబంధించిన ఇయర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, సో డోంట్ మిస్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గాంధీజీ. సో ఇది గాంధీజీకి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ కూడా చూడడమా మనకు అన్ని ఇయర్ వైజ్ అనాలిసిసే ఉంటున్నాయి. సో డోంట్ మిస్ అమ్మా, మీ ప్రిపరేషన్ ఇంకా అప్డేట్ చేయండి. చంపారన్ సత్యాగ్రహ 1917 అంట వాజ్ ద ఫస్ట్ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్స్ బై గాంధీజీ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డ్యూరింగ్ కీడా సత్యాగ్రహ 1920 గాంధీ వాజ్ గివెన్ ద నేమ్స్ బాపు అండ్ మహాత్మా బై ద పీపుల్. సో ఇక్కడ మనకు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఎన్ని స్టేట్మెంట్స్ తప్పో చెప్పండి. ఎస్ కమాన్. సో మన అందరికీ తెలుసు అసలు గాంధీ గారికి బాపు అనే పేరు, అది మహాత్మా అనే పేరు ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు. ఓకే, బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? ఆ పేరు అనేది అక్కడ ఉన్న పీపుల్ ఇచ్చారని చెప్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చెప్పండి. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఓన్లీ మనకు స్టేట్మెంట్ 1 ఒక్కటి మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది తప్పు. యాక్చువల్గా మనకు కీడా సత్యాగ్రహ అనేది 1922లో జరగలేదమ్మా, 1920లో. ఇది 1918లో జరిగింది. ఎక్కడ జరిగింది? గుజరాత్లో జరిగింది. అసలు ఎందుకోసం? సో ఎవరైతే పీజెంట్స్ ఉంటారో, ఓకే, సో వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళకు అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి. ఓకే, ఈ కీడా సత్యాగ్రహ అనేది గుజరాత్లో జరిగింది. సో అప్పుడు గాంధీజీకి బాపు అనే పేరు, మహాత్మా అనే పేరు ఎవరిచ్చారు? పీపుల్ ఏదమ్మా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు ఈ చంపారన్ సత్యాగ్రహ అనేది ఎక్కడ జరిగింది? మనకు బీహార్లో 1917లో జరిగింది. ఎందుకోసం? సో బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ కోసం అక్కడ ఉన్న ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని ఇండిగో కల్టివేట్ చేయాలని ఫోర్స్ చేయడం జరిగింది. వన్స్ ఒక ల్యాండ్లో ఇండిగో కల్టివేట్ చేయడం జరిగినట్లయితే ఆ ల్యాండ్ అనేది మళ్ళీ ఇతర క్రాప్స్ని కల్టివేట్ చేయడానికి అవకాశం ఉండదు. సో అది తెలిసి కూడా ఫార్మర్స్ని సప్రెస్ చేశారు. సో అందుకే ఫార్మర్స్ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. దాన్నే ఏమంటారు? చంపారన్ సత్యాగ్రహ అంటారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ. క్లియర్? The Champaran Satyagraha of 1917 was Mahatma Gandhi's first civil disobedience movement in India. ఓకే, కరెక్టే అమ్మా. చంపారన్ సత్యాగ్రహ అనేది భారతదేశంలో గాంధీజీ ప్రారంభించిన తొలి నిరుపాధి సత్యాగ్రహం. కరెక్టే. ఓకే, సో గాంధీ యూజ్డ్ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ టు ప్రొటెస్ట్. సో ఇక్కడ గాంధీజీ యూజ్ చేసింది మొత్తం నాన్ వైలెన్స్ అగేన్స్ట్ బ్రిటిషర్స్. సో ఇండిగో కల్టివేషన్ కోసం ఈ సత్యాగ్రహ అనేది జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు. కీడా సత్యాగ్రహ అనేది మనకు ఎప్పుడు జరిగిందమ్మా? 1918లో జరిగింది. సో మహాత్మా అనే పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీకి 1915లో. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ 2.0కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. 0 to హీరో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఐబీఏసీవైకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఆఫెన్ టౌటెడ్ యాజ్ తాన్సేన్ ఆఫ్ ద 20th century. This is musical genius blended the best of classical music and created a unique style of his own. ఓకే, సో ఎవరైతే ప్రీవియస్ టైంలో ఏన్షియంట్ టైం పీరియడ్లో ఉన్న తాన్సేన్, సో తాన్సేన్ ఏ కోట్ పోయేటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరి కింగ్డమ్లో తన యొక్క కోట్ పోయేటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తను ఒక మ్యూజిషియన్, సో ఎవరి కోర్ట్లో తను మ్యూజిషియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు సో 20th centuryలో ఒక పర్సన్కి తాన్సేన్ అనే బిరుదు కూడా రావడం జరిగింది. హూ ఈజ్ దట్ పర్సన్? ఎస్, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద 20th century తాన్సేన్. సో తాన్సేన్ అనే మ్యూజిషియన్ ఏ కోర్ట్లో ఉండేవారు, ఎవరి కోర్ట్లో ఉండేవారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్, తాన్సేన్ అనే మ్యూజిషియన్ ఎవరి కోర్ట్లో ఉండేవారు? సో ముఘల్సా లేదా ఎవరి హయామంలో తాన్సేన్ అనే వ్యక్తి మ్యూజిషియన్గా వర్క్ చేశారు? సో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. తాన్సేన్ ఈజ్ ద మ్యూజిషియన్ ఆఫ్ విచ్ కోర్ట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్? అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ బడే గులాం అలీ ఖాన్. సో ఈ బడే గులాం అలీ ఖాన్ని 20th century తాన్సేన్గా పిలువబడతారు. సో ఎందుకోసం అంటే అతను తన యొక్క ఓన్ స్టైల్లో మ్యూజిక్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. జహంగీరా, అక్బరా? టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్. అక్బర్ కోర్ట్లో మ్యూజిషియనా లేదా జహంగీరా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎస్, ముఘల్స్ కరెక్టే, బట్ ఎవరు? అక్బరా, జహంగీరా? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్
బడే గులాం అలీ ఖాన్ 1902 నుంచి 1968 వరకు ఇతను ఈ యొక్క టైం పీరియడ్. సో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద 20th century తాన్సేన్ ఆఫ్ ద 20th centuryగా అతన్ని పిలిచారు. ఎందుకోసం అంటే సో హీ ఈజ్ ఎ కీ ఫిగర్ ఆఫ్ పటియాలా ఘరానా. He was celebrated for his ability to beautifully merge the soulful expressiveness of తుమ్రి with the disciplined style of ఖయాల్ సింగింగ్. సో ఇతను ఏ విధంగా ఫేమస్ అయ్యారంటే సో ఇతను ఏ విధంగా అయితే పాడతారో దానికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ దాన్ని మర్జ్ చేస్తూ ఓకే బ్యూటిఫుల్గా పాడుతూ ఎక్స్ప్రెషన్స్తో మర్జ్ చేస్తూ దాన్ని సింగింగ్ చేసేవాడంట. సో అందుకే అతను తాన్సేన్ ఆఫ్ ద 20th centuryగా పిలువబడతారు. హూ ఈస్ హీ? బడే గులాం అలీ ఖాన్. ఓకే, so these are the other options. So Ustad Ali Baksh kuda, he is the founder of the Patiala Gharana. Next Mubarak Ali Khan kuda, he is the Patiala Gharana ki founder. And Barkat Ali Khan, he is the younger brother of Bade Gulam Ali Khan. Okay, next. Consider the following statements about the Godavari river. The Godavari is the longest river in South India. It originates in the Western Ghats near Nasik in Maharashtra. The Godavari river is the largest river system of peninsular India. The Godavari does not flow through the state of Andhra Pradesh. So you can easily answer to this question. So ikkada manaku question em icharamma, how many of the above statements are correct? Ikkada manaku 4 statements icharu. Ee 4 statements lo enni statements correct ga adugutunnaru. సో ఒక స్టేట్మెంటా, రెండా, మూడా, నాలుగా? టెల్ మీ ద ఆన్సర్. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు 4th స్టేట్మెంట్లో గోదావరి రివర్ అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు అని చెప్తున్నారంట. దట్ ఈస్ ద నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్, దట్ ఈస్ ది తప్పు స్టేట్మెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? ఓన్లీ 3 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద సౌత్ ఇండియా. సో దీని యొక్క లెంత్ ఎంతనో కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ టెల్ మీ ద 2 ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి రివర్కి సంబంధించిన 2 ట్రిబ్యూటరీ నేమ్స్ ఏంటో కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఇట్ ఒరిజినేట్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర, కరెక్టే. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ పెనిన్సులా. ఓకే, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా. ఓకే, నెక్స్ట్ ద గోదావరి డస్ నాట్ ఫ్లోస్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఈస్ తప్పు. So what is the length of Godavari? 1465 kilometers. Very good. So Manjira, Penganga, Pranahita, and these are the some of the tributaries of Godavari river. Very good. Next. What was the India's annual exponential growth rate as per the 2011 census? 2011 జనగణన ప్రకారం భారతదేశపు వార్షిక గణాంత వృద్ధి రేటు ఎంత? 11.10%, 1.64%, 4.34%, 334%. సో మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద యాన్యువల్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ యాజ్ పర్ ద 2011 సెన్సెస్. సో నిన్ననే మనం ఒక క్వశ్చన్ చూసాము. ఏంటి ఆ క్వశ్చన్? 2001 సెన్సెస్తో కంపేర్ చేస్తే 2011 సెన్సెస్కి పాపులేషన్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగారు. సో ఆ క్వశ్చన్కి మనం 17.64% అని పెట్టాం. సో అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా పెరిగింది వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అని అడుగుతున్నారు. 1.64. ఓకే, అకార్డింగ్ టు ద 2011 census of India, India's annual exponential growth rate was 1.64%. ఓకే, సో మనం నిన్ననే డిస్కస్ చేసాం కదా. 2001లో చూసుకున్నట్లయితే పాపులేషన్ వచ్చేసరికి 1.03 బిలియన్ అండ్ 2011లో చూసుకున్నట్లయితే పాపులేషన్ వచ్చేసరికి 1.21 బిలియన్. సో ఈ 10 డికేడ్స్లో ఈ 1 డికేడ్లో ఫర్టిలిటీ రేట్ అనేది కూడా డిక్లైన్ అయింది. ఓకే, ఫర్టిలిటీ రేట్ డిక్లైన్ అయింది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా డిక్లైన్ అయింది. అంటే పుట్టుక అదేవిధంగా చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ అనేది 1.64%కి ఎక్సీడ్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్ ద 10th ప్లాన్ పీరియడ్ ద ఇండియన్ ఎకానమీ గ్రూ ఎట్ 7.6% per year. So, statement number 2, the targeted growth for the 11th 5-year plan was 9% per year. Statement number 3, in the 9th plan period, India realized a growth rate of 7.5% per year. 1 and 3, 2 and 3, only 3, 2 and 3. సో ఇవేవైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ చూడండి, రిపీట్ అయింది. ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అయింది, నిన్నటితో రిపీట్ అయింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్? దిస్ ఈజ్ రిగార్డింగ్ 5-year plans. సో 9th 5-year ప్లాన్లో ఎకనామిక్ గ్రోత్ అనేది 7.5% అని చెప్పారు. అదేవిధంగా 10th 5-year ప్లాన్, 9th 5-year ప్లాన్ వచ్చేసి 1997 నుంచి 2002. ఓకే, అండ్
10th 5 year ప్లాన్ వచ్చేసి 2002 నుంచి 2007 అండ్ 11th 5 year ప్లాన్ వచ్చేసి 2007 నుంచి 2012. ఓకే, సో వాట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఇన్ దిస్? వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్లో ఒకటి మాత్రం తప్పు. అండ్ వాట్ ఈస్ ద తప్పు స్టేట్మెంట్? సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 3 ఇస్ రాంగ్. వై? బికాస్ మనకు 9th 5 year ప్లాన్లో యాక్చువల్గా ఇండియన్ ఎకానమీ అనేది టార్గెట్ అనేది 6.5% పెట్టారు, నాట్ 7.5%. బట్ మనం అచీవ్ అయింది మాత్రం ఓన్లీ 5.4%. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఓన్లీ 1 and 2 మాత్రమే. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, మనము 10th 5 year ప్లాన్లో ఇండియన్ ఎకానమీ అనేది 7.6%కి టార్గెట్ పెట్టారు. అండ్ 11th 5 year ప్లాన్లో 9% టార్గెట్ పెట్టారు. 9th 5 year ప్లాన్కి వచ్చేసరికి 6.5% టార్గెట్ పెట్టారు, బట్ అచీవ్ అయింది మాత్రం 5.4%. ఓకే, ఎస్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నామడ్ విలేజ్ లాంచ్డ్ ఇన్ 2025. 2025లో ఇది మనము కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామా? 2025 కరెంట్ అఫైర్స్లోనే డిస్కస్ చేసాము. చూడండి, 2025లో ప్రారంభించిన భారతదేశపు తొలి డిజిటల్ నామడ్ గ్రామం గురించి క్రింది ప్రకటనలో పరిగణించండి. యాంగ్టన్ విలేజ్ ఇన్ సిక్కిమ్స్ ప్యాంక్యాంగ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నామడ్ విలేజ్. ఓకే, సో ఎక్కడైతే ఏంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ స్టేట్గా సిక్కింకి సంబంధించిన యాంగ్టన్ విలేజ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది అని అంటున్నారు. సెకండ్ వచ్చేసి ద ఇనిషియేటివ్ ఈజ్ ఎ జాయింట్ ఎఫర్ట్ బై ద ప్యాంక్యాంగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్జిఓ సర్వాహితి అంట. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ద ప్రాజెక్ట్ ఈజ్ డిజైన్ టు బూస్ట్ లోకల్ టూరిజం బై ఆఫరింగ్ ట్రెడిషనల్ హోమ్ స్టేస్ టు ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఓన్లీ అని చెప్పారు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వైఫై అండ్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్ టు సపోర్ట్ రిమోట్ వర్క్. సో ఏదైతే ఈ రిమోట్ ఏరియా ఉందో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్? యాంగ్టన్ విలేజ్ ఇన్ సిక్కిం. సిక్కింకి సంబంధించిన యాంగ్టంగ్ విలేజ్ అనేది అది కంప్లీట్లీ రిమోట్ ఏరియా అన్నట్టు. సో అక్కడ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారంటే ఏంటి బ్రాడ్బ్యాండ్ వైఫై ఇంటర్నెట్ అండ్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ప్రొవైడ్ చేసిన ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఒక డిజిటల్ నామడ్ విలేజ్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఓకే, సో దీన్ని ఎవరు జాయింట్గా ఎవరు ఇనిషియేట్ చేశారంటే ప్యాంక్యాంగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్జిఓ సర్వాహితి అని చెప్పారు. బట్ ఇక్కడ హోమ్ స్టే కోసం ఓన్లీ ఇంటర్నేషనల్ టూరిస్ట్కి మాత్రమే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ విచ్ ఈస్ ద తప్పు స్టేట్మెంట్? ఎస్, వెరీ గుడ్. So this is correct and this is wrong. Why? Because it is not only for the international homestays but also for the local places also. Local వాళ్ళు కూడా home stay చేయొచ్చు. Okay, very good. So what is the answer? Only 1, 2 and 4 మాత్రమే correct. Option 2 is the correct answer. Yangtan village in Sikkim Panchayat district was officially declared as the country's first such village. So even though ఇది రిమోట్ ఏరియాలో ఉన్నప్పటికీ అక్కడ ప్యాంక్యాంగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎన్జిఓ సంహిత వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ఇనిషియేషన్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఏం చేశారు? వైఫై ఇంకేంటి పవర్ బ్యాకప్ ఫెసిలిటీస్, సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయించుకున్నారు. నెక్స్ట్, the initiative is a collaborative effect between Panchayat district and NGO Sarvahiti. That is correct. So this statement is wrong. So ichina third statement anedi tappu. So akkada only internationals ani maatrame icharu. So where is that? Statement 3 is incorrect as the homestay are open to both domestic and international. So it is not only applicable for international digital workers but also for the domestic. So local ga unna domestic workers kuda applicable avutundi. Okay. Yes, next. What is the IUPAC name of tertiary butyl alcohol? 2-methyl propane 2-ol, 1-propyl propane 3-ol, 1-methyl propanol 3-ol, 1-ethyl propanol 3-ol. So మనము ఐయుపాక్ మీద బెస్ట్ ట్రిక్స్తో ఒక క్లాస్ అనేది తీసుకుందాం. సో హౌ టు ఐడెంటిఫై ఐయుపాక్ నేమ్స్. సో డిఫరెంట్ యాజ్ పర్ ద నెంబర్ ఆఫ్ చైన్స్ ఆఫ్ కార్బన్. సో ఫస్ట్ మనం లాంగెస్ట్ కార్బన్ చైన్ ఉందో ఐడెంటిఫై చేయాలి. సో లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏది ఉంటుందమ్మా? నార్మల్గా అయితే ప్రొపేన్ ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని ఈ ఐయుపాక్ నేమ్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చో మనము నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, ఐ విల్ టెల్ యూ ద ట్రిక్స్ హౌ టు ఫైండ్ దిస్ ఐయుపాక్ నేమ్స్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్. ఓకే, బిఫోర్ దట్ టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్.
What is the answer, students? Option 1 is the correct answer for this question. Okay, tertiary butyl alcohol ki IUPAC name. What is the full form of IUPAC? International Union Pure Applied Chemistry. International Union Pure Applied Chemistry. This is the full form of the IUPAC. ఓకే, సో ఈ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ మనము లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏంటిదో ఫైండ్ చేయాలి, ఆ తర్వాత దాని యొక్క సెకండ్ సఫిక్స్ ఏంటిదో ఫైండ్ చేయాలి. అలా స్టెప్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు అది డిస్కస్ చేస్తే మనకు టైం అయిపోతుంది కాబట్టి అప్కమింగ్ డేస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఖచ్చితంగా మీరు అన్ని ఎగ్జామ్స్లో ఈ ఐయుపాక్ నేమ్కి సంబంధించి క్వశ్చన్ అనేది ఫేస్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా మనము విత్ ట్రిక్స్ నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ విచ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ గూడ్స్ యూజ్డ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్? సో ఒక టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ సిస్టంలో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఒక గూడ్ అనేది మనం పర్చేస్ చేసుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద మనీ వాళ్ళు ఇంకో గూడ్ని ఎక్స్చేంజ్గా ఇచ్చేవంట. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని ఏమంటారో అని అడుగుతున్నారు. ఆన్లైన్ ఎక్స్చేంజ్, క్రెడిట్ ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్, బార్టర్ ఎక్స్చేంజ్. సో మనం పురాతన కాలంలో చూసుకున్నట్లయితే సో వాళ్ళు ఏంటి, మనము బియ్యం కొన్నా కూడా సో వాళ్ళు ఎక్స్చేంజ్గా ఇంకా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని ఏమని అంటారు? బార్టర్ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడు నేను నీకు రైస్ ఇచ్చాను అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మనీ యు ఆర్ గివింగ్ అనదర్ గుడ్ ఫర్ మీ. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ని బార్టర్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, వెరీ గుడ్. In a barter exchange system, goods are used as a medium of exchange. సో ఇది ప్రీవియస్గానే, సో ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే ఈ బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. ఓకే, ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రేడింగ్ వేర్ పీపుల్ డైరెక్ట్లీ ఎక్స్చేంజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ యూజింగ్ మనీ. ఎగ్జాంపుల్, వన్ మై ట్రేడ్ గ్రెయిన్ ఫర్ లైఫ్ స్టాక్ ఆర్ క్లాత్స్. ఓకే, సో కౌ కోసము వాళ్ళు గ్రెయిన్ ఎక్స్చేంజ్ చేయడం, ఇలాంటివి మనకు వేదిక్ టైం పీరియడ్లో చూసాము, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్లో కూడా చూసాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బేస్డ్ ఆన్ ద రియాక్షన్? సో ఇక్కడ మనకు ఒక రియాక్షన్ ఇచ్చారమ్మా, ఈ రియాక్షన్ ఏ ప్రాసెస్, ఏ రియాక్షన్కి అండర్గో చేస్తున్నారో చెప్తున్నాం. ఐ విల్ డిస్ప్లే. ఓకే, సో 4NH3 అమోనియా రియాక్ట్స్ విత్ 5 moles ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ వాట్? టు గివ్ 4NO అమోనియా నైట్రిక్ ఆక్సైడ్ అండ్ 6 moles ఆఫ్ H2O. సో ఇది ఏ రియాక్షన్ తీసుకుంటుంది? సో ఆక్సిడేషన్ రియాక్షనా లేదా రెడాక్స్ రియాక్షనా? బోత్ ఆక్సిడైజేషన్ అవుతుంది, రిడక్షన్ అవుతుందా, లేదా రిడక్షన్ రియాక్షనా? టెల్ మీ ద ఆన్సర్. సో చూసుకున్నట్లయితే ఇక్కడ అమోనియాని తీసుకోండి, ఇక్కడ నైట్రోజన్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ నైట్రోజన్, అమోనియాలో ఉన్న నైట్రోజన్ని తీసుకోండి అండ్ ఇక్కడ ఉన్న నైట్రోజన్ని తీసుకోండి. NH3, NO. సో ఇక్కడ మనకు -3, ఇక్కడ అమోనియా అనేది -3కి రెడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నైట్రోజన్ నీడ్స్ 2 more atoms టు గెట్ స్టేబుల్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇట్ ఈస్ గెయినింగ్, ఇట్ ఈస్ ఆక్సిడైజింగ్. ఇక్కడ అమోనియా అనేది ఆక్సిడైజ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ని తీసుకుందాం. ఇక్కడ 502 ఉంది, నెక్స్ట్ అందులో చూసుకునేసరికి 6H2O ఉంది. ఓకే, ఇక్కడ -2 ఉంది, సో ఇక్కడ -2 ఉంది, సారీ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ చూసుకునేసరికి ఇట్ నీడ్స్ 2. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది, రిడక్షన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ ఆక్సిడైజింగ్ అండ్ రిడక్షన్. అక్కడ ఏమవుతుంది? నైట్రోజన్ గెట్స్ ఆక్సిడైజ్డ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ రెడ్యూస్. సో ఏ అండ్ డి దేంట్లో ఉందమ్మా మనకు? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. చెప్పారా? వెరీ గుడ్. ఆప్షన్ ఏ అండ్ డి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. రెడాక్స్ రియాక్షన్, ఇట్ అండర్గోస్ redox reaction, nitrogen gets oxidized and oxygen gets reduced. I have even explained you the procedure. Okay, so మీకు బేసిక్స్ తెలిస్తేనే ఇది you can answer. Yes. Sure Sanjana, upcoming class లో డిస్కస్ చేద్దాం. ఓకే, డోంట్ వరీ. Next question, who among the following is the first vocalist to receive the Bharat Ratna in 2008 and is also credited to have popularized Khyal Gayaki? Pandit Bhimsen Joshi, Begum Akhtar, Vishnu Digambar Palushkar, Gangubai Hangal. Yes, come on. Who is the first vocalist to receive Bharat Ratna in 2008? Evaru? Pandit Bhimsen Joshi. Very good. మరి ఈ బేగం అఖ్తర్ ఎవరమ్మా? He is the queen of Ghazal. He is the queen of Ghazal. నెక్స్ట్ వచ్చేసి విష్ణు దిగంబర్ పురస్కర్.
ఓకే, సో ఎవరు ఈ వ్యక్తి పాట ఉంటుంది కదమ్మా, రఘుపతి రాఘవ రాజారాం. సో అలాంటి పాటని ఫర్ ద ఫస్ట్ టైం పాడిన వ్యక్తి ఎవరు? ఈ విష్ణు దిగంబర్ పలుష్కర్. ఓకే, రఘుపతి రాఘవ రాగారం. అండ్ దాంతోపాటు ఇతను ఇంకా దేనికి ఫేమస్ అంటే, సో వందే మాతరం సాంగ్ ఉంటుంది కదా, దాన్ని పర్ఫెక్ట్గా అరేంజ్ చేసిన వ్యక్తి కూడా ఈ విష్ణు దిగంబర్ పలుష్కర్. అండ్ హూ ఈస్ దిస్ గంగూబాయ్ హంజల్? షీ ఈజ్ ఎ హిందుస్థానీ క్లాసికల్ సింగర్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ మా? 2008లో ఫస్ట్ వోకలిస్ట్ భారతరత్న అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు? పండిత్ భీమ్సేన్ జోషి. బేగం అఖ్తర్ వచ్చేసి షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ గాజల్. ఓకే, నెక్స్ట్ విష్ణు దిగంబర్ పలుష్కర్ ఏమంటే, సో ఏదైతే రఘుపతి రాఘవ రాజారాం ఉంటారు కదా, హీ ఈజ్ ఆల్సో ఏ హిందుస్థాన్ క్లాసికల్ డాన్సర్. రఘుపతి రాఘవ రాజారాం పాట ఉంటుంది కదా, దాన్ని సింగ్ చేసిన వ్యక్తియే ఇతను. అండ్ దాంతోపాటు వందే మాత్రం సాంగ్ని అరేంజ్ చేసిన వ్యక్తి కూడా ఇతనే. ఓకే, అండ్ దిస్ గంగూబాయ్ హంగల్, షీ ఈజ్ ఆల్సో హిందుస్థానీ క్లాసికల్ సింగర్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద ఆర్గానిజం దట్ డస్ నాట్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ పోరిఫెరా. క్రింది వాటిలో ఏ జంతువు పొరిఫెరా వర్గానికి చెందినవి కావు? హైడ్రా, సైకాన్, స్పాంజిలా, యూప్లెక్టెలా. ఓకే, ఎస్, కమాన్. హూ క్లాసిఫైడ్ ద యానిమల్ కింగ్డమ్ ఇంటూ 5? కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఒక వ్యక్తి యానిమల్ కింగ్డమ్ని 5గా క్లాసిఫై చేశారు. హూ ఈస్ హీ? అతని పేరేంటిదో కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. సో మన ఫైలం అనేది ఏంటి చెప్పండి. సో హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం? కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు పొరిఫెరా. పొరిఫెరా అనగానే మనకు ఏం గుర్తుకొస్తాయమ్మా? స్పాంజెస్. ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లైక్ స్పాంజెస్, దే కమ్స్ అండర్ విచ్ ఫైలం? పొరిఫెరా ఫైలం. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రము ఏంటి? పొరిఫెరా ఫిలంకి చెందినది కాదు. అండ్ వాట్ ఈస్ దట్? సో దీనికి ఆన్సర్ చెప్పనమ్మా. సో పొరిఫెరా అంటే ఏంటి? స్పాంజెస్. ఓకే, ద ఆర్గానిజమ్స్ విచ్ అపియర్ లైక్ స్పాంజెస్ కమ్స్ అండర్ విచ్ ఫైలం? పొరిఫెరా. ఇక్కడ మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రము కాదు. వాట్ ఈస్ దట్? ఆర్హెచ్ విట్టేకర్, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? హైడ్రా అనేది ఇట్ డస్ నాట్ కమ్స్ అండర్ పొరిఫెరా. సో పొరిఫెరా అనగానే మనకు స్పాంజ్ అని గుర్తుకు రావాలి. ఓకే, ఈ హైడ్రా అనేది ఏ ఫైలం కిందికి వస్తుందంటే స్నిడేరియా ఫైలం కిందికి వస్తుంది. అండ్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్? సో దీనికి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ కూడా దీనికి కిందికి వస్తుంది. సో మనం హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం? కోర్డాటా. ఓకే, కోర్డాటా. అదేవిధంగా ఆర్థ్రోపోడా, ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా. సో ద లార్జెస్ట్ లివింగ్ ఫైలం ఏది? ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్సెక్ట్స్. అదేవిధంగా అనిలీడా అంటే ఏంటి? ఏవైతే సెగ్మెంటెడ్ వార్మ్స్ ఉంటాయో దోస్ కమ్స్ అండర్ అనిలీడా. ఓకే, సో ఇవన్నీ మనకు తెలుసు కదా ఫైలమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైలమ్స్. మనం హ్యూమన్ బీయింగ్స్ కమ్స్ అండర్ విచ్ ఫైలం? కోర్డాటా. ఓకే, ఎస్. ఆర్థ్రోపోడా అంటే ఇన్సెక్ట్స్. నెక్స్ట్, హైడ్రా బిలాంగ్స్ టు ద ఫైలం స్నిడారియా, నాట్ పొరిఫెరా. సో ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజం విత్ రేడియల్ బాడీ అండ్ టెంటాకిల్స్ ఎక్విప్డ్ విత్ నెమటోసైడ్స్. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే హైడ్రా అనేది ఇది మొత్తం ఇది ఒక అక్వాటిక్ యానిమల్ అన్నట్టు. దానికి స్పైక్స్ లాగా ఒక ఆబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దాట్ సెల్స్ విల్ ఏంటి? ప్రేని తీసుకుంటాయి అన్నట్టు. ఓకే, సో దాంతోపాటు వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ స్నిడారియా ఫిలం ఈస్ జెల్లీ ఫిష్. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ 2.1కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. సో ఏవైతే ఈ 2025 ఎగ్జామ్స్లో వచ్చిన మోడల్స్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 0 to హీరో కోర్స్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతారో అలాంటి స్టూడెంట్స్కి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అని మనకు ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ కూడా మనకు లాంచ్ అయింది. ఇందులో మనకు ఎస్బీఐ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్బీఐ, ఎఫ్సిఐ, ఈపీఎఫ్ఓ. సో ఈ అన్ని ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనేది మనకు ఈ కోర్సులో అవైలబుల్గా ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2025కి సంబంధించిన పీఓ క్లర్క్కి సంబంధించి మనకు 13,200+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఐబీఏసీఐకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మనకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, జీడీ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. టైర్ 1, టైర్ 2. రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ కూడా మనకు రీసెంట్గా అప్డేట్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకు ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ, టెక్నీషియన్, జేఈ కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. CBT 1 అండ్ CBT 2. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించిన ఎస్ఏ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్
the thumb is directed towards the direction of current, electric field, motion of the conductor, magnetic field. So right hand thumb rule. సో చూడండి అమ్మా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. సో ఇది ఒక కండక్టింగ్ మెటీరియల్ అనుకోండి, ఇది ఎలక్ట్రిసిటీ కండక్టింగ్ మెటీరియల్ అనుకోండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో థంబ్ అనేది దేనికి డిటెక్ట్ చేస్తున్నా అంటారు. సో ఏవైతే ఈ కండక్టర్ని మనము ఏ విధంగా అయితే పట్టుకుంటామో, సో ఏవైతే మనం ఇలా స్విల్ చేసామో దాన్ని ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏదైతే థంబ్ ఉంటుందో సో దాన్ని ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకే, సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా, సో ఇదొక కండక్టింగ్ మెటీరియల్ అనుకోండి, అంటే ఎలక్ట్రిసిటీ కండక్టింగ్ మెటీరియల్ అనుకోండి. సో రైట్ హ్యాండ్ కాబట్టి దిస్ ఈజ్ అవర్ రైట్ హ్యాండ్. సో ఏదైతే మనం ఇలా పట్టుకుంటామో, స్క్వేల్ చేస్తామో, సో ఇది ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏదైతే మన థంబ్ నెయిల్ ఉంటుందో ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అన్నట్టు. ఓకే, నౌ టెల్ మీ ద ఆన్సర్ స్టూడెంట్స్. ఎస్, కరెంట్. ఓకే, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఏవైతే మనం 4 ఫింగర్స్ ఫోల్డ్ చేసామో వాటి యొక్క డైరెక్షన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కరెంట్. ఇన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద థంబ్ పాయింట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కండక్టర్, whereas the fingers curl, ఏవైతే మనం కర్ల్ చేసామో దట్ డిటెక్ట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ది కండక్టర్. ఓకే, నెక్స్ట్, what is the unit of specific resistance? This is not ohm meter, this is ohm. Okay, so specific resistance యొక్క యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి అమ్మా? సో ఒక మెటీరియల్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతున్నప్పుడు అక్కడ ఏదైనా రెసిస్టింగ్ మెటీరియల్ ఉన్నప్పుడు, అంటే ఏ మెటీరియల్ అయితే కరెంట్ అనేది ఫ్లో కాదో ఆ మెటీరియల్ అనేది దాన్ని ఆబ్జెక్ట్ చేసినప్పుడు అక్కడ కరెంట్ అనేది ఫ్లో కాదని చెప్తున్నారు. సో అలాంటి స్పెషల్ రెసిస్టివిటీకి యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. ఎస్, వెరీ గుడ్, ఓమ్. ఓకే, ఓమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. మరి ఫారడ్ అనేది దేనికి యూనిట్ అంటే ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్. ఫారడ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్. నెక్స్ట్, ఆంపియర్ అనేది ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అండ్ కులుమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్, the term blue line is associated with which of the following games? Football, cricket, table tennis, ice hockey. Okay, సో ఒక టైప్ ఆఫ్ స్పోర్ట్స్లో బ్లూ లైన్ అనే ఒక వర్డ్ ఉంటుందంట. సో అది ఏ స్పోర్ట్కి సంబంధించింది అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేయండి అమ్మా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఎస్ఎస్సి సీజీఎల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, సో మనకు క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదమ్మా. సో ఏవైతే ఇప్పుడు నేను డిస్ప్లే చేసిన క్వశ్చన్స్ ఉంటాయో ఆ విధమైన క్వశ్చన్స్ ఇవి వస్తున్నాయి కాబట్టి సో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది, అంటే ఎంత లెవెల్ వరకు మనం ప్రిపేర్ కావాలన్న ఐడియా అనేది మీకు ఉంటుంది. కాబట్టి సో ప్రతిరోజు ఈ సెషన్స్ అనేవి మీకు ముందుకు తీసుకొస్తున్నాను. సో డోంట్ మిస్ దిస్ క్లాసెస్. ఓకే, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐస్ హాకీ. అసలు ఈ ఐస్ హాకీ అనేది ఏ కంట్రీకి సంబంధించిందంటే కెనడాకి సంబంధించి ఈ ఐస్ హాకీ అనేది. ఇది మొత్తం ఎక్కడ, దీనికి ఒక స్టిక్ ఉంటుంది, ఒక బాల్ ఉంటుంది, ఒక బ్లూ లైన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్లూ లైన్ అండ్ మధ్యలో ఒక డిఫెన్సివ్ న్యూట్రల్ జోన్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అఫెన్సివ్ జోన్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ డిఫెన్సివ్ జోన్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ న్యూట్రల్ జోన్. అండ్ ఇదే మనకు బ్లూ లైన్స్. ఇది ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది? ఐస్ హాకీలో. ఈ ఐస్ హాకీ అనే స్పోర్ట్ ఏ కంట్రీ నుంచి ఒరిజినేట్ అవ్వడం జరిగిందమ్మా? కెనడా. 19th సెంచరీలో కెనడాలో ఒరిజినేట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇందులో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారంటే ఈచ్ టీమ్కి 6 మెంబర్స్. ఇందులో 2 టీమ్స్ ఉంటాయి, ఈచ్ టీమ్కి 6 మెంబర్స్ ఉంటాయి. అంటే మొత్తం ఐస్ హాకీలో 2 టీమ్స్ ఉంటాయమ్మా, ఈచ్ టీమ్కి 6 మెంబర్స్ ఉంటారు. ఇందులో మనకు బ్లూ లైన్స్ అనేది ఉంటాయి. అండ్ దాట్ బ్లూ లైన్స్, ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి 2 బ్లూ లైన్స్. ఇవి 2 బ్లూ లైన్స్ని 3గా విభజించారు చూడండి. ఇదేమో అఫెన్సివ్ జోన్, ఇదేమో న్యూట్రల్ జోన్, ఇది డిఫెన్సివ్ జోన్. ఈ విధంగా డివైడ్ చేస్తారు అన్నట్టు ఈ బ్లూ లైన్స్ని. ఓకే, అండ్ ఫుట్బాల్లో ఎంతమంది ఉంటారు? మొత్తం 11 మంది ఉంటారు. అండ్ క్రికెట్లో కూడా 11 మంది ఉంటారు. అండ్ టెల్ మీ దట్ స్టాన్లీ కప్. సో ఈ ఐస్ హాకీలో వన్ ఆఫ్ ది కప్ నేమ్ వచ్చేసి స్టాన్లీ కప్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫుట్బాల్లో వచ్చేసరికి మనకు ఫిఫా వరల్డ్ కప్ గుర్తుపెట్టుకోండి. అండ్ క్రికెట్లో చూసుకునేసరికి ఐసీసీ వరల్డ్ కప్. మరి టేబుల్ టెన్నిస్లో ఏంటి? స్కాత్లింగ్ కప్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోమ్మా, కప్స్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్,
The term blue line is specifically associated with ice hockey. As I said, offensive zone, defensive zone, neutral zone. Okay, next. Under which of the following acts was the power to rule India transferred from the English East India Company to the British Crown? Charter Act of 1833, Regulating Act 1773, Pitt's India Act 1784, Government of India Act 1858. సో మన అందరికీ తెలుసు. ఓకే, అసలు మన ఇండియా యొక్క ఏంటి రూలింగ్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ వరకు ఏ విధంగా వెళ్ళిందో మన అందరికీ తెలుసు కదా. సో 1857లో ఏదైతే సిపాయి మ్యూటనీ జరిగిందో సో అందులో మనము చాలా ఓడిపోవడం జరిగింది. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేయకుండా ఓడిపోవడం జరిగింది. సో అందరూ సరెండర్ అయ్యారు, కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. సో దాన్ని ఫెయిల్యూర్ తర్వాత మన యొక్క ఇండియా యొక్క రూలింగ్ అనేది ఎవరి చేతి మీదకి వెళ్ళింది? యాజ్ పర్ ద విచ్ యాక్ట్? You can easily answer to this question. Very good. As per the Government Act of India Act 1858. మరి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటే ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చాలా డామినేట్ చేస్తుంది కాబట్టి దాన్ని కొంతవరకు రెగ్యులేట్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది తీసుకొచ్చారు. బట్ అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయిన తర్వాత దాన్ని కరెక్ట్ చేయడానికి పిట్స్ యాక్ట్ 1784 అనేది రావడం జరిగింది. సో దీని ద్వారా డ్యూయల్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. సో డ్యూయల్ కంట్రోల్ని దీన్ని ఫామ్ చేయడం జరిగింది. మరి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం రిజల్ట్ తీసుకొచ్చిందంటే ఏదైతే సింగిల్ ఈస్ట్ ఇండియా కంపెనీ సింగిల్ బిజినెస్ సో మోనోపోలీగా ఉండేది సో దాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. The power to rule India was transferred from English East India Company to the British Crown under the Act 1850. సో ఏ జరిగిన తర్వాత అమ్మా సిపాయి మ్యూటనీ జరిగిన తర్వాత. అసలు సిపాయి మ్యూటనీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందో మనకు తెలుసు కదా. సో మన ఎవరైతే ఇండియన్స్ ఉంటారో సో వాళ్ళకు కౌతో అండ్ పిగ్ ఫ్యాట్తో తయారు చేసిన ఏంటవి బుల్లెట్స్ని మౌత్లో పెట్టుకోవడం ఇష్టం లేక ఆ విధంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మంగళ్ పాండే చనిపోయాడు. సో ఈ విధంగా ఇది మొత్తం స్ప్రెడ్ అయింది అన్నట్టు. సో మీరట్కి వెళ్ళారు స్ట్రైక్ కోసం May 10th. ఆ తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలామంది సరెండర్ అయ్యారు. కొంతమంది లైక్ ఝాన్సీ చనిపోయాడు. సో ముఘల్ లాస్ట్ బహదూర్ షా జఫర్ సరెండర్ అయ్యారు. సో ఇలా కొన్ని జరిగాయి. సో బహదూర్ షా జఫర్ సరెండర్ అవుతూ అక్కడితో మొఘల్ ఎంపరర్ అనేది ఎండ్ అయింది. ఓకే, సో ఈ విధంగా లింక్ చేస్తూ చదవనమ్మా, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. నెక్స్ట్, ఎక్సెస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద బ్లడ్ కాసెస్ ద బ్లూ బేబీ సిండ్రోమ్ డిసీజ్? ఐరన్, లెడ్, మెథెమోగ్లోబిన్, నైట్రేట్. సో ఏది ఓకే ఎక్కువ శాతం ఏది ఉండడం వల్ల ఓకే బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది? సో నార్మల్గా మనము బేబీస్ ఎవరైతే పుడతామో అండర్ 6 months ఉన్న బేబీస్కి మనము ఫార్ములా మిల్క్ ఇస్తాం కదా. సో ఆ ఫార్ములా మిల్క్ కోసం కూడా మనం డైలీ డ్రింక్ చేసే వాటర్ ఇస్తాం. బట్ ఆ వాటర్లో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అని ఒకవేళ కలిసి ఉండడం వల్ల అందులో నైట్రేట్స్ అనేది ఉంటుంది. ఆ విధమైన వాటర్ అనేది ఆ 6 months బేబీ కన్జ్యూమ్ చేసినట్లయితే ఏవైతే ఆ నైట్రేట్స్ తన బాడీలోకి వెళ్ళి ఆ నైట్రేట్స్ కాస్త నైట్రైట్స్లోకి కన్వర్ట్ అవుతుందంట. అలా నైట్రైట్స్లోకి కన్వర్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న ఆక్సిజన్ ఉంటుంది కదా సో అది సప్లై అవ్వడం ఆగిపోతుందంట. సో అలా ఆగిపోవడం వల్ల ఆ బేబీ మొత్తం బ్లూ అయిపోతుందంట. అండ్ దాట్ సిండ్రోమ్ ఈజ్ నోన్ యాజ్ వాట్? బ్లూ బేబీ సిండ్రోమ్. అర్థమైందా? సో ఏవైతే మనం డ్రింకింగ్ వాటర్ ద్వారా మన బాడీలోకి నైట్రేట్స్ వెళ్ళినప్పుడు అవి నైట్రైట్స్ లాగా కన్వర్ట్ అయ్యి మన ఆక్సిజన్ సప్లై అనేది స్టాప్ చేస్తుంది. అలా స్టాప్ చేయడం వల్ల ఎవరైతే అండర్ 6 months చిల్డ్రన్ ఉంటారో బేబీ ఉంటుందో తన యొక్క బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోయి తను మొత్తం బ్లూయిష్ కలర్ అయిపోయి చనిపోతుంది. సో ఇలాంటి మీరు చాలా కేసెస్ చూస్తారు కదా. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వెరీ గుడ్, నైట్రేట్. సో ఆ కండిషన్ని మనం ఏమంటామంటే మెథమోగ్లోబిన్ అంటాము. ఓకే, సో అదేవిధంగా మన బాడీలో ఎక్సెస్ ఐరన్ ఉంటే సో హిమోగ్లోబిన్లో ఎక్సెస్ ఐరన్ ఉంటే మరి ఆ కండిషన్ ఏమంటామో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హీమోక్రోమాటోసిస్. ఓకే, హీమోక్రోమాటోసిస్. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఒకవేళ మన బాడీలో హిమోగ్లోబిన్లో ఎక్సెస్ ఐరన్ ఉన్నట్లయితే ఆ కండిషన్ వచ్చేసి మనము హెమోక్రోమాటోసిస్ అంటాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకొని అదేవిధంగా మన బాడీలో లెడ్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? మన కిడ్నీ అనేది ఫెయిల్ అవుతుంది అండ్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది అవుతుంది, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో రీసెంట్గా ఏం చేస్తున్నట్టే సో
ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ కుక్కర్, సో ఓల్డ్ డేస్ చాలా కాలం నుంచి అదే ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల అందులో ఉన్న లెడ్ అనేది మెల్ట్ అయ్యి లెడ్ పాయిజన్ అనేది జరుగుతుందంట. సో వన్స్ గో త్రూ దట్. ఓకే, ఎక్కువ శాతం నైట్రేట్స్ ఉన్న వాటర్ని తీసుకున్నట్లయితే అలా జరుగుతుంది. ఓకే, సో అందుకోసమే మనం వాటర్ని చాలా ఫిల్టర్ చేసి మరి ఆ బేబీస్కి ఫార్ములా ఫీడింగ్ అనేది ఇవ్వాలి. రీజనింగ్ 2.0కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. 0 to హీరో కోర్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ ఎగ్జామ్స్లో సాల్వ్ చేయలేకపోతారో అలాంటి స్టూడెంట్స్కి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఈ కోర్స్ అనేది మనకు నేర్పిస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఐబీఏసీఐకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో మనకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, జీడీ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కూడా మనకు ఈ కోర్సులో కవర్ అవుతుంది. రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. టీజీపీఎస్సీ, వీఆర్ఓ, వీఆర్ఎక్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. యూపీఎస్సీ, సీసాట్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన కోర్సెస్ అన్నీ కూడా క్లాసెస్ మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మాక్ టెస్ట్ రాసుకోవచ్చు, టాపిక్ వైజ్ ఫుల్ లెంత్, అండ్ దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఓకే, till now who has not yet liked this session, once all of you click the like button, and దాంతో పాటు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్తో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఏమన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కావాలనుకుంటున్నారో దే ఆల్ గో త్రూ ఏంటి చందన్ లాయిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. యూ విల్ గెట్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఇన్ దట్ ఛానల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ ఆన్ మండే. బాయ్ స్టూడెంట్స్, టేక్ కేర్.